భద్రాచలం రామయ్య ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా కాసేపట్లో స్వామివారి తెప్పోత్సవం జరగనుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో కొద్దిసేపట్లో సీతారామచంద్ర స్వామి హంస వాహనంపై తెప్పోత్సవం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున భద్రాచలానికి తరలివచ్చారు. భద్రాద్రి రామయ్య తెప్పోత్సవానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. భద్రాచల సీతారామచంద్ర స్వామి తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు లక్షలాది మందిగా భక్తులు భద్రాచలాన్ని చేరుకున్నారు. ఇప్పటికే హంస వాహనం కూడా రంగురంగుల అందాలతో కూడా అలంకరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చూడొచ్చు, మొత్తంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో సీతారామచంద్ర స్వామి నడియాడిన ప్రాంతంలో సీతారామచంద్ర స్వామి సతీ సమేతంగా హంస వాహనం పైన భక్తులను కనువిందు చేయనున్నారు. మనం చూడొచ్చు, ప్రధానంగా భక్తులు ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి ఉంది. భక్తులు కూడా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత సాయంత్రం అంటే మరి కొద్దిసేపట్లో జరిగే తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని దాదాపుగా అద్భుతమైన ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే ఇదే హంస వాహనం పైన సీతారామచంద్ర స్వామి మొత్తం హంస వాహనంలోనే మొత్తం గోదావరి సతీ సమేతంగా అంటే మొత్తం భక్తులు అందరూ కూడా దర్శనం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూడొచ్చు, ఈ హంసవాహనానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే మొత్తం హంసవాహనానికి సంబంధించి పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. హంస ఆకారానికి సంబంధించి కావచ్చు, మొత్తం ఈ గోదావరిలో దాదాపు 5 సార్లు కూడా గోదావరి మొత్తం దర్శనం చేస్తూ ప్రేక్షకుల్ని కనులారా వీక్షించేందుకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ హంసవాహనాల్లో పయనింపచేస్తారు. ఈ హంసవాహనంలో సీతారామచంద్ర స్వామి సతీ సమేతంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ కూడా వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం చూడొచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా హట్స్ కూడా ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన వేదికలను కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు సెక్టార్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ సెక్టార్లకు సంబంధించి కూడా పెద్ద విఐపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా సెక్టార్లను ఏర్పాటు చేస్తారు. ఈ సెక్టార్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం నుంచి ముక్కోటి ఏకాదశి సందర్భంలో ఉన్న ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ సీతారామచంద్ర స్వామిని దర్శనం చేసుకుంటే మొత్తం కూడా పుణ్యం ఫలిస్తుందని కూడా ఉత్తర ద్వారంలో వారందరూ కూడా వైకుంఠ దర్శనం లభిస్తుందనే భావనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే భద్రాచల సీతారామచంద్ర స్వామి తెప్పోత్సవం మరికొద్దిసేపట్లో ప్రారంభం కొంది. దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా పూర్తి అయినాయి. కూడా పోలీసులు భారీ బందోబస్తును కూడా చేస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా ఖమ్మం అంటే భద్రాచలానికి సంబంధించి ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కావచ్చు, స్వాగత ద్వారాలు కావచ్చు, జై శ్రీరామ్ అంటూ కూడా మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభను భద్రాచలం సంతరించుకుంది. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా జై శ్రీరామ్ అంటూ శ్రీరామ నామ స్మరణతో భద్రాచలం మారుమోగుతున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో అద్భుతమైన ఘట్టం సీతారామచంద్ర స్వామి హంస వాహనంపై పయనిస్తూ తెప్పోత్సవంలో పాల్గొనే ఘట్టాన్ని మరికొద్దిసేపట్లో వీక్షించేందుకు అధికారులు కూడా ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం, గోదావరి నుంచి.